ఈరోజు మనం అనంతపురంలోని సన్రే హాస్పిటల్లో ఉన్నాం. సన్రే హాస్పిటల్లో డాక్టర్ రోహిత్ రెడ్డి గారితో ఉన్నాము. న్యూరో సర్జన్ తను. న్యూరో సర్జన్ అంటే ఏంది, న్యూరో సర్జన్లో ఏమేమి సంబంధిత వ్యాధులకు వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తారు, ప్రజలకి అవగాహన కోసం ఈ కార్యక్రమం చేద్దాం. హలో సార్, న్యూరో సర్జరీ అంటే ఏంటి? న్యూరో సర్జరీలో ఏ ఏ వ్యాధులకి ట్రీట్మెంట్ చేస్తారు? న్యూరో సర్జన్ అనగా నరాల విభాగం అన్న. మనం ముఖ్యంగా మెదడు, వెన్నెముక సమస్యలు వీటిపైన శస్త్రచికిత్స అంటే సర్జరీస్ చేస్తాము. సో మెదడులో వచ్చి మనకు హెడ్ ఇంజరీస్ ముఖ్యంగా, రెండోది బ్రెయిన్ ట్యూమర్స్, మూడోది మూమెంట్ డిజార్డర్ సర్జరీస్ అంటాం. అంటే మనకు తెలిసినట్టుగా పార్కిన్సన్స్ కానీ, డిమెన్షియాస్ కానీ, లేదా మూమెంట్ డిజార్డర్స్, ట్రెమర్స్ కానీ వీటికి సర్జరీస్, ఎపిలెప్సీ సర్జరీస్, ఫిట్స్కి సంబంధించిన సర్జరీస్ ఇవి బ్రెయిన్లో హ్యాండిల్ చేస్తాం. రెండోది వెన్నెముక సమస్యలు, స్పాండిలోసిస్, స్పైన్ ఇంజరీస్, వెన్నెముకలో డిస్క్ స్లిప్ అయ్యి నరాల్ని కంప్రెస్ చేసినప్పుడు వాటి వల్ల వచ్చే సమస్యల్ని హ్యాండిల్ చేయడం చేస్తూ ఉంటాం. మూడోది బ్రెయిన్ ట్యూమర్స్. సో బ్రెయిన్ ట్యూమర్ సర్జరీస్ అన్ని కూడా న్యూరో సర్జరీ విభాగం హ్యాండిల్ చేస్తాం. హెడ్ ఇంజరీస్ అంటే ఇప్పుడు మనకి బాగా హైవేస్ లో కానీ ఇవన్నీ స్పీడ్గా వెహికల్స్ వెళ్ళడం వల్ల చాలా యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి. మాక్సిమం ఎనీ యాక్సిడెంట్ చూసుకుంటే ఫస్ట్ మనకి హెడ్ ఇంజరీనే గుర్తుకొస్తుంది. అంటే యాక్సిడెంట్ అయిన వెంటనే హాస్పిటల్ తీసుకొస్తుంటారు. అది గుర్తించి ఫస్ట్ ఏ టైం లోపల తేయగలిగితే మీకు హెడ్ ఇంజరీస్ నుంచి మీరు కాపాడగలరు? వెరీ గుడ్ క్వశ్చన్ అన్న. ఈ హెడ్ ఇంజరీస్ మనం ఈ హైవేస్ సోఫిస్టికేటెడ్ అయిపోవడం, ఫాస్ట్ మూవింగ్ వెహికల్స్ ఎక్కువ అయిపోవడం వల్ల ఈ మధ్య తరచుగా చూస్తాము. అండ్ హెడ్ ఇంజరీస్ వల్ల సో కేవలం పేషెంట్ కి సమస్యలే కాదు, ఆ ఇంపాక్ట్ ఈవెన్ ఫ్యామిలీ పైన పడతాం, ముఖ్యంగా ఆరోగ్యపరంగా. రెండోది ఫినాన్షియల్ పరంగా కూడా విపరీతంగా కాస్ట్లీ అయిపోవడం వల్ల ఈ హెడ్ ఇంజరీస్ ఇంపాక్ట్ బోత్ సొసైటీ పైన అండ్ పేషెంట్ ఫ్యామిలీ పైన కూడా పడతాం. సో హెడ్ ఇంజరీస్ ముఖ్యంగా మనకు ఏ కండిషన్స్లో హాస్పిటల్స్ని చూడాలి అని అంటే, హెడ్ ఇంజరీస్ని మనం 3 భాగాలుగా విభజించుకోవాలి. మైల్డ్ హెడ్ ఇంజరీస్, మోడరేట్ హెడ్ ఇంజరీస్, సివియర్ హెడ్ ఇంజరీస్. మైల్డ్ హెడ్ ఇంజరీస్లో దాదాపుగా పేషెంట్కి ఎటువంటి అపాయం జరగదు, ప్రాణాపాయం అనేది చాలా తక్కువగా ఉంటుంది. పేషెంట్ హాస్పిటల్కి వచ్చే సమయానికి తను స్పృహ కోల్పోయి ఉంటాడు, బట్ మాట్లాడడం ఇవన్నీ నార్మల్గానే చేస్తూ ఉంటాడు. కొంచెం మైల్డ్గా మెమరీ డిస్టర్బెన్సెస్ ఉండవచ్చు. టైమ్లీ ఇంటర్వెన్షన్ అంటే యాక్సిడెంట్ జరిగిన 1 hour లోపు పేషెంట్ హాస్పిటల్ కనుక ప్రజెంట్ అయితే మనకు బ్రెయిన్ ఇంజరీ ఏదైతే యాక్సిడెంట్ వల్ల ఇంపాక్ట్ పడిందో ఆ ఇంపాక్ట్ వల్ల కలిగే సెకండరీ ఇంజరీస్, లోపల రక్తం గడ్డ ఏర్పడి ఆ రక్తం గడ్డలో బ్యాడ్ కెమికల్స్ రిలీజ్ అవుతాయి. బ్లడ్ నుంచి బ్యాడ్ కెమికల్స్ రిలీజ్ అవ్వడం వల్ల సెకండరీ బ్రెయిన్ ఇంజరీ ఉంటాం. ఆ సెకండరీ బ్రెయిన్ ఇంజరీని మనం ప్రివెంట్ చేయగలుగుతాం. దానివల్ల పేషెంట్కి బ్రెయిన్ పైన పడే ఇంపాక్ట్ తగ్గిపోతుంది అనమాట. ఓకే. సో మైల్డ్ హెడ్ ఇంజరీస్ దాదాపుగా అపాయం ఏమీ ఉండదు, బట్ పేషెంట్ మైట్ రిక్వైర్ అబ్జర్వేషన్ ఫర్ 1 or 2 days. ఓకే. స్పృహ కోల్పోవడము, మెమరీ డిస్టర్బెన్సెస్ రావడం, కంకషన్ ఇంజరీస్ అంటాం. రెండోది మోడరేట్ ఇంజరీస్. ఇక్కడ పేషెంట్ స్పృహలో ఉంటాడు కానీ తను ఏం మాట్లాడుతున్నాడో, తను ఏం చేస్తున్నాడో తనకు తెలియకపోవచ్చు. సో వీటిని మోడరేట్ హెడ్ ఇంజరీస్ అంటాం. ఇవి దాదాపుగా మనకు 50% వరకు లైఫ్ రిస్క్ ఉంటుంది. ఓకే. వెరీ మోడరేట్ నుంచి ఇట్ ఇస్ సివియర్ గానే కన్సిడర్ చేస్తాం. సో 50% వరకు లైఫ్ రిస్క్ ఉండే అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో మోడరేట్ హెడ్ ఇంజరీస్ కూడా ఇలాగే మన తలకు దెబ్బ తగిలిన వెంటనే యాక్సిడెంట్ వల్ల కలిగే ఇంపాక్ట్ సెకండరీ ఇంజరీని ప్రివెంట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఆ సెకండరీ ఇంజరీ 1 hour లోపల పేషెంట్ వస్తే కనుక డెఫినెట్ గా పేషెంట్ చాలా బెనిఫిషియల్ గా ఉంటుంది. ఆ 1 hour లోపల పీరియడ్ ని మనం గోల్డెన్ అవర్ అంటాం. మూడోది సివియర్ హెడ్ ఇంజరీస్. ఇక్కడ లైఫ్ రిస్క్ 80% ఉంటుంది. ఓకే. అంటే పేషెంట్ స్పృహలో ఉండడు, అసలు కంప్లీట్ గా అన్కాన్షియస్ స్టేట్ లో ఉంటాడు. దీస్ ఆర్ సివియర్ హెడ్ ఇంజరీ కేసెస్. సో దే క్యారీ నియర్లీ 80% లైఫ్ రిస్క్ అన్నమాట. 80% ప్రాణాలు. సో ఈ 3 రకాల్లోనూ మొదటి గంటలో వస్తే కనుక లైఫ్ రిస్క్ విపరీతంగా తగ్గించగలుగుతాం. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మధ్యకాలంలో మనం చాలా చూస్తుంటాము, బ్రెయిన్ డెడ్ అంటుంటాం. బ్రెయిన్ డెడ్ అయ్యాడు అంటే బ్రెయిన్ డెడ్ మీన్స్ ఇంకా ఆల్మోస్ట్ లేదు. బ్రెయిన్ డెడ్ కారణాలు ఏముంటాయి? బ్రెయిన్ డెడ్ కి మనకు హెడ్ ఇంజరీస్ కారణాలు. రెండోది
బ్రెయిన్ లో రక్తనాళం చిట్లిపోయి హెమరేజిక్ స్ట్రోక్ అంటే హ్యూజ్ బ్లడ్ క్లాట్ ఏర్పడిపోవడం వల్ల అది చిన్న మెదడు పైన ఒత్తిడి ఎక్కువగా పడడం వల్ల చిన్న మెదడు పనిచేయడం ఆగిపోతుంది. ఓకే. ఆ చిన్న మెదడు పనిచేయడం ఆగిపోయినప్పుడు దాన్ని మనం బ్రెయిన్ డెత్ కండిషన్ అంటాం. బ్రెయిన్ డెత్ డిక్లేర్ చేయడానికి ఒక న్యూరో సర్జన్, న్యూరాలజిస్ట్ మరియు క్రిటికల్ కేర్ వాళ్ళు డిక్లరేషన్ చేస్తారు. సో దానికి కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. మనిషి బ్రెయిన్ స్టెమ్ రిఫ్లెక్సెస్ లేకపోవడం, దాని తర్వాత వెంటిలేటర్ పైన యాప్నియా టెస్ట్ పాజిటివ్ రావడం, దాని తర్వాత మెదడుకి సర్క్యులేషన్, సెరిబ్రల్ సర్క్యులేషన్ లేకపోవడం సిటీ యాంజియోగ్రామ్ లో, ఇవన్నీ క్యాలరిక్ టెస్ట్లు పాజిటివ్ కావడం. సో ఇవన్నీ కలగలుపుకొని బ్రెయిన్ డెత్ డిక్లేర్ చేస్తారు. బ్రెయిన్ డెత్ డిక్లేర్ అయ్యింది అని అంటే మెదడు మిగతా అవయవాల్ని కంట్రోల్లో పెట్టుకోలేదు. ఇంకా మనం ఏం వైద్యం చేసినా కూడా పేషెంట్ ని మనం మెదడు పరంగా రికవర్ చేయలేము. ఆ కండిషన్ మనం బ్రెయిన్ డెత్. ఈ మధ్య ఒక కేసు చూశాను. ఏంటి ఈ కేసు అంటే వాళ్ళకి హెడ్ ఇంజరీ కాలేదు, ఏం కాలేదు, మనిషి ఉన్నట్టుండి బ్రెయిన్ లో క్లాట్ అయ్యి ఏమంటారు బ్రెయిన్ క్లాట్ అయింది, బ్లడ్ క్లాట్ అయింది అని చెప్తుంటారు. ఇది ఎట్లా వస్తుంది అంటే మనిషికి ఎక్కడ యాక్సిడెంట్ కాలేదు, హెడ్ ఇంజరీ కాలేదు, అయినప్పటికీ బ్రెయిన్ లో క్లాట్ అయి ఉంటుంది. బ్రెయిన్ లో క్లాట్ ని మనం వాడుక భాషలో బ్రెయిన్ స్ట్రోక్ అంటాం. ఈ బ్రెయిన్ స్ట్రోక్ అంటే రెండు రకాలుగా ఉంటాయి. ఇస్కిమిక్ బ్రెయిన్ స్ట్రోక్ అండ్ హెమరేజిక్ బ్రెయిన్ స్ట్రోక్. ఇస్కిమిక్ అంటే ఏంటంటే మనకు మెదడుకి జరిగే రక్తం సప్లై, రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టడం. సో ఫలానా భాగానికి మెదడుకి రక్తం సప్లై ఆగిపోతుంది. ఆగిపోవడం వల్ల అక్కడ బ్లడ్ సప్లై లేకపోవడం వల్ల వచ్చేదాన్ని ఇస్కిమిక్ స్ట్రోక్ అంటే. రెండోది రక్తం గడ్డ అడ్డుపడి ఆ రక్తనాళంలో విపరీతమైన ప్రెషర్ డెవలప్ అవుతుంది. ఆ ప్రెషర్ డెవలప్ అవడం వల్ల రక్తనాళం పగిలిపోతుంది, చిట్లిపోయి మెదడులో రక్తం లీక్ అయిపోతుంది. దాన్ని హెమరేజిక్ స్ట్రోక్. ఈ రెండు కండిషన్స్ లో కూడా పేషెంట్ సడన్ గా అన్కాన్షియస్ అయిపోతారు, ముఖ్యంగా హెమరేజిక్ స్ట్రోక్స్. సో ఇందాక నేను చెప్పినట్టుగా విపరీతంగా స్కల్ లోపల ప్రెషర్ పెరిగిపోవడం వల్ల పేషెంట్ అన్రెస్పాన్సివ్ అయిపోతారు. అది కనుక చిన్న మెదడు పైన కంప్రెషన్ స్టార్ట్ అయింది అంటే ఇమీడియట్ గా పేషెంట్ బ్రెయిన్ డెత్ కి ల్యాండ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకు వస్తుంటది ఇది బేసిక్ గా? ముఖ్యంగా ఇది రావడానికి కారణం ఏజ్, మోర్ దెన్ 60 years, తర్వాత ఫ్యామిలీ హిస్టరీ, కుటుంబంలో ఎంతమంది ఎవరికైనా బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చి ఉండడం, మూడు మనకున్న అలవాట్లు, స్మోకింగ్, ఆల్కహాల్, అన్హెల్దీ డైటరీ హ్యాబిట్స్, ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం, ఇవన్నీ కూడా కారణాలు. అండ్ స్ట్రెస్. దీన్ని బ్రెయిన్ ట్యూమర్ అంటారు. బ్రెయిన్ ట్యూమర్ అనేది ఏంటంటే మెదడులో కణతులు అంటారు. ఓకే. మెదడులో గడ్డలు ఏర్పడతాయి. సో ఇది ముఖ్యంగా జెనెటికల్ గా ఉంటుంది. ఓకే. మెదడులో కణతులు ఏర్పడడానికి మన మెదడులో ఉన్న కణాలు కంట్రోల్ లేకుండా డివైడ్ అయిపోతుంది. మన శరీరంలో కణాలు ఇన్ని రోజులకి ఒక కణం 2 కణాలుగా మారాలి అని చెప్పి నిర్ణయించబడి ఉంటుంది మన జీన్స్ లో. ఆ జీన్స్ పైన పట్టు కోల్పోవడం వల్ల జెనెటికల్ మల్టిప్లికేషన్ ఎక్కువగా జరుగుతుంది. సో ఒక కణాలు 2 కణాలు సపోజ్ 120 రోజుల్లో డివైడ్ అవ్వాల్సింది 10 రోజుల్లోనే డివైడ్ అవుతాయి. సో అట్లా విపరీతంగా కణాలు కూడికని కణతలు అంటారు. సో మెదడులో వచ్చే కణతలు బ్రెయిన్ ట్యూమర్స్ అంటారు. సో బ్రెయిన్ ట్యూమర్స్ లో కూడా స్టేజెస్ ఉంటాయి మనకి. ఓకే. ఫస్ట్ స్టేజ్, సెకండ్, థర్డ్, ఫోర్త్. మొదటి స్టేజ్, రెండో స్టేజ్ బినైన్ కండిషన్స్ అంటే స్లోగా పెరుగుతాయి, స్లో గ్రోయింగ్ ట్యూమర్స్. థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్ దే ఆర్ అగ్రెసివ్ ట్యూమర్స్, చాలా ఫాస్ట్ గా పెరుగుతాయి. సో ఫస్ట్ స్టేజ్ లో యూజువల్ గా మనం సర్జరీ చేసి తీసేసిన తర్వాత పేషెంట్ లైఫ్ స్పాన్ విల్ బి నియర్లీ నార్మల్. తన యొక్క జీవన సమయాన్ని పూర్తిగా అనుభవించగలుగుతారు. రెండో స్టేజ్ లో ఏంటంటే మనం సర్జరీ చేసినప్పటికీ కూడా కొన్ని కండిషన్స్ లో రేడియోథెరపీ అవసరం పడవచ్చు. సో జనరల్ గా సర్జరీ అయిన తర్వాత వీళ్ళలో స్టేజ్ 2 నుంచి స్టేజ్ 3 మారడానికి లేదా స్టేజ్ 2 మళ్ళా డెవలప్ అవడానికి ట్యూమర్ దాదాపు 7 సంవత్సరాలు సమయం పట్టవచ్చు, 70% మంది. మూడో స్టేజ్, 4వ స్టేజ్ దే ఆర్ వెరీ అగ్రెసివ్ ట్యూమర్స్. మనం సర్జరీ చేసినప్పటికీ కూడా
ఇప్పుడున్న టెక్నాలజీ, ఇప్పుడున్న సైన్స్ ప్రకారం పెద్దగా దానికి ప్రభావం చూపించే వైద్యాలు ఇంకా కనుగొనబడలేదు. ఎక్కడే కానీ కనుగొనబడలేదు. సర్జరీ చేసి వాటిని మనం పరీక్షకి హిస్టోపాథలాజికల్ ఎగ్జామినేషన్ పంపించి రిపోర్ట్ వచ్చాక రేడియోథెరపీ అవసరం, కీమోథెరపీ అవసరం, దాన్ని బట్టి వైద్యం. ఇదంతా ఫ్యామిలీ హిస్టరీ బేస్ చేసుకుని ట్యూమర్స్ ఎక్కువ వస్తాయంటారు. బ్రెయిన్ ట్యూమర్స్ ఎస్, మాక్సిమం ఫ్యామిలీ హిస్టరీ ప్రకారం. బ్రెయిన్ ట్యూమర్స్ కొన్ని రకాల ట్యూమర్స్ ఉంటాయి, వెరీ వెరీ రేర్ ఇన్సిడెన్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ మెనింజియోమా అంటారు. ఎప్పుడో హెడ్ ఇంజరీ అయి ఉంటుంది, నరాల పైన ఉన్న పొరకి దెబ్బ ఏర్పడి ఉంటుంది. ఆ పొర యొక్క కణాలు ఆ దెబ్బ తీవ్రత వల్ల విపరీతంగా విభజించబడతా ఉంటాయి. ఇది కేవలం మనకు వెరీ వెరీ రేర్ ఇన్సిడెన్సెస్ లో పోస్ట్ ట్రామా మెనింజియోమస్ అంటారు. కొన్ని ప్రూవ్ కాలేదు, కానీ మొబైల్ ఫోన్ ఎక్సెసివ్ గా వాడడం వల్ల కూడా ట్యూమర్స్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి కొన్ని స్టడీస్, యూరోపియన్ స్టడీస్ లో ప్రూవ్ అయి ఉన్నాయి. బట్ దే ఆర్ నాట్ క్లాస్ 1 ట్రయల్స్. క్లాస్ 1 ట్రయల్స్ ని ఇంకా పబ్లిష్ చేయలేదు. ఇప్పుడు మొబైల్స్ అంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు ఒకటి కాదు 2-3 ఫోన్స్ కూడా వాడుతున్నారు. ఇప్పుడు చిన్న పిల్లలు కూడా ఫోన్స్ ఇస్తూ ఉంటాం. అంటే రేడియేషన్ వల్ల ట్యూమర్స్ వచ్చే ఛాన్స్ ఉందా? స్టడీస్ వల్ల లాంగ్ టర్మ్ ఎక్స్పోజర్ ఫర్ మోర్ దెన్ సే 20 years ఎక్స్పోజర్, ఫర్ డైలీ మోర్ దెన్ 6 to 8 hours ఎక్స్పోజర్ ఇలా కంటిన్యూస్ గా ఉండడం వల్ల రావచ్చు అని చెప్పి కొన్ని యూరోపియన్ స్టడీస్ చెప్తా ఉన్నాయి. కానీ అవి కూడా మనకు క్లాస్ 1 ట్రయల్స్ పూర్తిగా మేబీ సమయం పోతున్న కొద్ది ట్రయల్స్ పెరగడం, స్టడీస్ పెరగడం వల్ల దానికి ఎవిడెన్స్ మనకు దొరకవచ్చు. ప్రస్తుతానికైతే వెరీ ఫ్యూ స్టడీస్. స్పైన్ వెన్నెముక సమస్యలు ఇప్పుడు కామన్ గా అందరికీ వెన్నెముక సమస్యలు అనేది బాగా ఎక్కువైపోయినాయి. అంటే ఆఫీస్ లో వర్క్ చేసే వాళ్ళ దగ్గర నుంచి డైలీ లేబర్ వర్క్ చేసే వాళ్ళ దగ్గర నుంచి అందరికి కూడా ఏదో ఒక విధంగా వెన్నెముక అనేది ఇబ్బంది పెడుతుంది. ఏంటి, ఎందుకు ఈ వెన్నెముక సమస్యలు ఈ మధ్య కాలంలో బాగా పెరిగాయి? అంటే జీవన విధానమా, లైఫ్ స్టైల్ మారడం వల్ల, లేకపోతే ఎలా? వెన్నెముక సమస్యలు మీరు అడిగింది అబ్సల్యూట్లీ కరెక్ట్. 80% పాపులేషన్ కి వెన్నెముక సమస్య. ఓవరాల్ పాపులేషన్ అంటే 80% పాపులేషన్ వెన్నెముక సమస్య. యాజ్ యంగ్ యాజ్ 15 years 16 years పిల్లలు కూడా బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ అని చెప్పి వస్తూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో పెరిగిపోయింది. సో వీటికి ముఖ్యంగా వెన్నెముక సమస్యలు రాకుండా ఉండడానికి మనం ఏం చేయాలంటే గుడ్ పోస్చర్, గుడ్ డైట్, గుడ్ ఎక్సర్సైజ్, ఈ 3 చాలా ఇంపార్టెంట్. గుడ్ పోస్చర్ అంటే ఏంటంటే మనం కూర్చుంటున్నప్పుడు నిటారుగా కూర్చోవాలి, వెన్నెముక స్ట్రైట్ గా ఉండాలి, షోల్డర్ బ్లేడ్స్, ఆర్మ్ షుడ్ బి రెస్టింగ్, అండ్ మన పాదాలు నేలకి నిటారుగా తాకుండాలి. దీనివల్ల వెన్నెముక పైన పడే ఒత్తిడి తక్కువగా ఉంటుంది. సో గుడ్ పోస్చర్. ప్రతి గంట సేపు కూర్చున్నామంటే అట్లీస్ట్ ఒక 5 minutes లేచి వాక్ చేయడం, నుంచోడం, టేబుల్ పక్కన స్ట్రెచెస్ చేయడం చేస్తే కొంతవరకు ఈ వెన్నెముక సమస్యలను అరికట్టుకోవచ్చు. మూడోది మొబైల్ కానీ కంప్యూటర్స్ కానీ ఎక్కువైపోతుంది. సో మొబైల్ కానీ కంప్యూటర్స్ కానీ మన కంటికి నిటారుగా, కంటి చూపు నిటారుగా ఈ విధంగా మనం పెట్టుకొని సిస్టమ్ మన కంటి లెవెల్లో పెట్టుకొని వర్క్ చేయడం చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఐటీ ఎంప్లాయీస్ కానీ కంప్యూటర్స్ పైన పనిచేసేవాళ్ళు కానీ చాలా ఇంపార్టెంట్. మూడోది మనకు ఈ పోస్చర్ లోనే లాంగ్ డ్రైవ్స్ వెళ్తూ ఉంటారు. కొంతమంది రిలాక్స్డ్ పోస్చర్ కోసం సీట్ ని వెనక్కి రిక్లైన్ చేసేసుకొని వెనక్కి అనుకొని లాంగ్ డ్రైవ్స్ వెళ్తూ ఉంటారు. వాళ్ళు ముఖ్యంగా మార్చుకోవాల్సింది నిటారుగా ఉండాలి, డ్రైవింగ్ స్ట్రైట్ ఉండాలి. మధ్యలో గ్యాప్స్, డ్రైవ్ లో కూడా లాంగ్ జర్నీస్ లో మధ్యలో గ్యాప్స్ ఇస్తాం. ఇది పోస్చర్. నెక్స్ట్ గుడ్ డైట్. గుడ్ డైట్ అంటే మనకు కాల్షియం, వైటమిన్ D3 రిచ్ ఫుడ్స్ బాగా తీసుకోవాలి. అంటే పాల ఉత్పత్తులు, గుడ్ క్వాలిటీ మిల్క్ ప్రోడక్ట్స్, దాని తర్వాత పుట్టగొడుగు, దాని తర్వాత మెంతి ఆకులు అంట, దాని తర్వాత నువ్వులు మరియు కాలీఫ్లవర్. నాన్ వెజిటేరియన్ తినే వాళ్ళలో ఫ్యాటీ ఫిషెస్ అంటే కొవ్వు ఎక్కువగా ఉన్న చేపలు, సాల్మన్స్, మ్యాకరల్స్, వీటిలో వైటమిన్ D, వీటిలన్నిటిలోనూ వైటమిన్ D చాలా ఎక్కువ. సో ఎముక ఆరోగ్యం కోసం వైటమిన్ D, కాల్షియం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ రోజు పొద్దున పల్సటి ఎండలో కాసేపు మన బాడీని ఎక్స్పోజ్ చేయడం,
6:30 నుంచి 7:30 మధ్యలో ఏదైతే ఎండ పల్చటి ఎండ వస్తుందో ఆ ఎండకు మనం ఎక్స్పోజ్ కావాలి. ఈ ఎక్స్పోజ్ అవ్వడం వల్ల కూడా వైటమిన్ డి సఫిషియెంట్ గా మనకు తయారవుతుంది మన శరీరం. నెక్స్ట్ గుడ్ ఎక్సర్సైజెస్. ప్రతిరోజు కూడా మనం ముఖ్యంగా వెన్నెముకను ఆరోగ్యకరంగా ఉంచుకోవడానికి, మనకు 60-70 ఏళ్ళు వచ్చినా కూడా మనం ఎవరిపైన డిపెండ్ కాకుండా నొప్పులు లేకుండా ఉండాలి అంటే మనం 25-30 ఏళ్ళ వయసు నుంచే వ్యాయామాలు ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేయాలి. వెన్నెముకకు సంబంధించి ఎక్సర్సైజెస్, లో బ్యాక్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ అంటే క్యాట్ అండ్ కౌ స్ట్రెచెస్. దాని తర్వాత మెడకు సంబంధించిన ఆరోగ్యం కోసం చిన్ టక్ ఎక్సర్సైజెస్, సర్వైకల్ ఐసోమెట్రిక్ ఎక్సర్సైజెస్, షోల్డర్ బ్లేడ్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్, ఇవి చాలా ముఖ్యంగా పనిచేస్తుంది. మీరు చెప్తున్నారు రిచ్ గా ఫుడ్ తీసుకోవాలనేది. కామన్ పీపుల్ లో సాల్మాన్ కానీ ఇవన్నీ వాళ్ళకంటే అందుబాటులో ఉండేవి కాదు. మీరు చెప్తున్న కొన్ని విషయాలు, కోడిగుడ్లు సొన, ఓకే, పుట్టగొడుగులు, దాని తర్వాత మనకు కాలీఫ్లవర్స్, మెంతులు, మెంతాకులతో వచ్చాయి. ఇవన్నీ కూడా మనం రెగ్యులర్ గా తీసుకోవాలి. చాలా మంది డైరీ ప్రోడక్ట్స్, మీరు చెప్తున్నారు విటమిన్ డి కానీ లేకపోతే డైరీ ప్రోడక్ట్స్ తీసుకోండి, బాగా తీసుకోండి అని చెప్తున్నారు. కానీ చాలా మంది డైరీ ప్రోడక్ట్స్, ఫ్యాట్ డైరీ ప్రోడక్ట్స్ మాక్సిమం అవాయిడ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం చాలా చూస్తున్నాం డైరీ ప్రోడక్ట్స్ తినము అని. మరి మీరు చెప్తున్న ప్రకారం హెల్తీనే కదా డైరీ ప్రోడక్ట్, ఎందుకు చాలా మంది అవాయిడ్ ఫార్టిఫైడ్ ప్రోడక్ట్స్, గుడ్ క్వాలిటీ మిల్క్ ప్రోడక్ట్స్ ఆర్ ఆల్వేస్ హెల్తీ. మన శరీరానికి సరైన మోతాదులో అన్ని ఉండాలి. సరైన మోతాదులో ఫ్యాట్ ఉండాలి, సరైన మోతాదులో ప్రోటీన్స్ ఉండాలి, సరైన మోతాదులో కార్బోహైడ్రేట్స్ కూడా ఉండాలి. పూర్తిగా కార్బోహైడ్రేట్స్ ని అవాయిడ్ చేయడం మంచిది కాదు, పూర్తిగా ఫ్యాట్ ని అవాయిడ్ చేయడం మంచిది కాదు, పూర్తిగా ప్రోటీన్స్ ని అవాయిడ్ చేయడం మంచిది కాదు. మన పూర్వీకులు ఎప్పటి నుంచో జంతువుల నుంచి వచ్చే పాలపైనే సర్వైవ్ అవుతారు, వస్తున్నారు ఎనర్జీ కోసం, బోన్ హెల్త్ కోసం. మనం ఈ జనరేషన్ కి రాగానే మిల్క్ మనకు భూతం అయిపోయింది అంటూ ఉన్నారు. అది గుడ్ క్వాలిటీ మిల్క్, ఫార్టిఫైడ్ ప్రోడక్ట్స్ ఆర్ ఆల్వేస్ గుడ్ ఫర్ యువర్ హెల్త్ ఇన్ సర్టెన్ లిమిటెడ్ క్వాంటిటీ. ఇప్పుడు చిన్నపిల్లలు కూడా పాలు తాగడానికి ఇష్టపడట్లేదు. ఇంతకుముందు ఉన్న జనరేషన్ లో పేరెంట్స్ బలవంతంగా మార్నింగ్ లేస్తేనే పాలు తాగారు. పిల్లలు కూడా జంక్ ఫుడ్స్ అలవాటు అయినా మిల్క్ అనేది చాలా వరకు తాగడం లేదు. పిల్లలకి ఎలాంటి డైట్ తీసుకుంటే వీళ్ళ బోన్ హెల్త్ బాగుంటుంది? పిల్లలకి మిల్క్ తో పాటు ఎగ్స్ ఆర్ ఆల్సో గుడ్ సోర్స్ ఆఫ్ వైటమిన్ డి, గుడ్ ఫర్ బోన్ హెల్త్. దాంతో నువ్వులతో స్వీట్లు చేయొచ్చు. నువ్వులతో చేసిన ఉండలు ఉంటాయి కదా, జాగరీ, ఇవి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, అంటే స్వీట్ ప్రోడక్ట్ కదా. సో దానివల్ల బోన్ హెల్త్ కూడా బాగా డెవలప్ అవుతుంది. అండ్ అఫ్ కోర్స్ నాన్ వెజిటేరియన్ ఇష్టపడే వాళ్ళు, ఎఫర్ట్ చేయగలిగే వాళ్ళు, అందుబాటులో ఉన్న వాళ్ళకి సాల్మన్ ఫిషెస్ గుడ్ సోర్స్ ఆఫ్ వైటమిన్. ఆడుకోవడం కదా, బయట పిల్లలు ముఖ్యంగా ఈ మధ్య వస్తున్న వాళ్ళలో ఫిజికల్ యాక్టివిటీ చాలా తగ్గిపోతుంది. సో ముఖ్యంగా దే షుడ్ గెట్ ఎక్స్పోజ్ టు స్పోర్ట్స్. దానివల్ల వాళ్ళ బోన్ హెల్త్ బాగా డెవలప్ అవుతుంది. గెటింగ్ ఎక్స్పోజ్ టు గుడ్ సన్లైట్, రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ, మజిల్ షుడ్ బి స్ట్రాంగ్, బోన్ స్ట్రాంగ్ గా ఉండాలంటే స్పోర్ట్స్ ఆడాలి. పిల్లలందరూ ఇప్పుడు ఇంటికి పరిమితం అయ్యారు, ఫోన్లకు, మొబైల్స్ కి అడిక్ట్ అయిపోయారు, లేదా టీవీకి అడిక్ట్ అయిపోయారు ఎక్కువ భాగం. అందుకే వాళ్ళల్లో కూడా ఇప్పుడు బోన్ కు సంబంధించి అంత స్ట్రెంత్ అని అవ్వట్లేదు. సో మనం ఈ పై ఆహారం, దాంట్లో పేరెంట్స్ షుడ్ ఎంకరేజ్ దెమ్ టు గో అవుట్ ప్లే. ఓకే, దానివల్ల కొంత ఈ వెన్నెముకకు సంబంధించి అంటే చాలా మందికి డిస్క్ రీలోకేట్ అయింది అంటూ ఉంటారు. ఎందుకు అవుతుంది అలా డిస్క్ రీలోకేట్? మనకు వెన్నెముక అనేది వయసు పెరిగే కొద్దీ మన ఎముక బలహీనత వల్ల కానీ, మనకు ఫ్యామిలీ హిస్టరీ ఉండడం వల్ల కానీ, ఎముక బలహీనంగా ఉండడం వల్ల వెన్నపూసల ఎముకలు మధ్యలో, వర్టిబ్రల్ బాడీస్ మధ్యలో సాఫ్ట్ కుషన్ లాంటి ఒక మెటీరియల్ ఉంటుంది. దాన్నే మనం డిస్క్ అంటాం. సో రిపీటెడ్ గా ఆ డిస్క్ పైన ప్రెషర్ పడతా ఉండడం వల్ల డిస్క్ మధ్య భాగంలో ఉన్న వాటరీ జెల్ లైక్ మెటీరియల్ ఒక వలయం లాగా కప్పి ఉంటుంది. యాన్యులస్ ఫైబ్రోసిస్ ని వలయం లాగా కప్పి ఉంటుంది. దాని ఆ యాన్యులస్ ఫైబ్రోసిస్ లో టేర్ ఏర్పడిపోయి ఈ డిస్క్ మెటీరియల్ అంతా కూడా బయటికి స్లిప్ అయిపోయి
నరాన్ని కంప్రెస్ చేస్తుంది. ఇది ముఖ్యంగా ఇంప్రాపర్ పోస్చర్, ఇంప్రాపర్ వెయిట్ లిఫ్టింగ్, దాని తర్వాత స్పైన్ ఎక్సర్సైజెస్ సరిగ్గా లేకపోవడం, రిపీటెడ్ ట్రామా టు ది స్పైన్ వల్ల డిస్క్ ప్రొలాప్సెస్ జరుగుతుంది. థ్యాంక్ యూ అండి రోహిత్ గారు. న్యూరో సర్జన్ గురించి చాలా డీప్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ నైస్ మీటింగ్.